కంప్లీట్లీ నాన్ మెథాడికల్. దట్స్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేను బిగ్ స్కాటర్ బ్రెయిన్. నాకు సగం మర్చిపోతూ ఉంటాను. నాకు థాట్స్ అనేవి నాకు టపటప వచ్చేస్తూ ఉంటాయండి. దే ఫాస్ట్, వెరీ ఫాస్ట్, మై మైండ్ కీప్స్ మూవింగ్. సో నేను ఇప్పుడు చెప్పింది మీకు ఇంకో అరగంట తర్వాత మీరు నన్ను అడిగితే నాకు గుర్తుండదు. సో ఈవెన్ when my team is there, thankfully I have an efficient co-director. I keep telling, నేను చెప్పిన దాంట్లో నోట్ చేసుకుని నాకు గుర్తున్నాం మళ్ళీ. సో yeah, I am not a very organized person. I should be, but I'm not. I don't know. Hopefully it will be different. అంటే not only as a woman, కానీ I think every director should have a different perspective, no? Otherwise, సినిమా అనేది ఏముందండి, అవే 4, 10, 12, 50 కథలు పట్టుకుని ఇటువంటి కొట్టుకుంటే ఇంకేం రిటర్నింగ్ ఆన్ ది సేమ్ స్టాక్. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ హ్యావ్ మై ఓన్ పర్స్పెక్టివ్, వెదర్ ఇట్స్ ఉమెన్స్ పర్స్పెక్టివ్, వెదర్ ఇట్స్ ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్, that way audience will have to see and decide. But yeah, it will be my perspective. In that space it will be unique. సినిమా కోసం అనేది నేను అలా ఏమీ డిసైడ్ చేసుకున్నాను. నేను చెప్తున్నాను కదా, చాలా మంది సినిమా ప్రపంచం అనుకో ఆలోచిస్తాను. నేను అలా కాదు, అది సినిమా ఇష్టం. నథింగ్ లైక్ దాట్. పెళ్ళి అనేది ఐ థింక్ I didn't feel like getting married at any point. I'm very comfortable with the way I am. నేను చెప్తున్నాను, నాకు బాగా బద్ధకం ఎక్కువ. లేసి ఇక్కడి నుంచి అదేదో పెట్టాలి చేయాలని వెరీ లేజీ పర్సన్. సో ఇంకొకరిని టేక్ కేర్ చేయాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ బాగోగులు చూసుకొని ఇంకా ఇప్పుడు చేయాలి, అది కూడా చేయాలంటే అసలు ఇంకొకరిని కష్టపెట్టడం ఉంటుంది. ఐ డోంట్ స్పెసిఫిక్లీ వాంట్ టు మేక్ 100 films, బట్ యా, వాట్ ఎవర్ ఐ మేక్ ఒక 15 సంవత్సరాల తర్వాత చూసి గడుచుకోకూడదు. చూసి పర్వాలేదు చాలు. సో 10 చేసినా, 100 చేసినా, 5 చేసినా నాకు కొంచెం క్వాలిటీ, కొంచెం మంచి సినిమాలు చేయగలిగితే నాకు నచ్చిన సినిమా మంచి సినిమా. ఇంకేం చెప్తాను, నేను చూసి నేను ఎంజాయ్ చేసి నాకు నచ్చితే మంచి సినిమానే మనకి. ఎందుకంటే నేను ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్లో పడేదాన్ని, ఎలాంటి కథ రాయాలి, ఎలాంటి కథ రాయాలి. ఇప్పుడే వంశీ గారు చెప్పారు, నీకు నచ్చిన కథ నువ్వు రాయాలి. బికాస్ యు ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. మనకి నచ్చి మనకు అర్థమయ్యే కథ మనం రాస్తే ఇంకొకటికి నచ్చే అవకాశం ఉంది. వాడికి నచ్చాలి, వీడికి నచ్చాలి, వాడికి నచ్చాలి, ఎక్కడికి అవ్వదు. సో రేవతి లాంటి కథలా, వీళ్ళ కథలా, వాళ్ళ కథలా అని నేను టార్గెట్స్ పెట్టలేదు. ఎందుకంటే రేవతి చేయండి, నేను చేయలేదేమో. సో ఐ డోంట్ వాంట్ టు ఎమ్యులేట్ సంబడి ఎల్స్. ఐ వాంట్ టు మేక్ స్టోరీస్ దట్ ఐ లైక్ వాచింగ్. అండ్ ఐ హోప్ దే విల్ బీ నైస్ ఎనఫ్ అండ్ సెన్సిటివ్ ఎనఫ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎనఫ్ టు వాచ్. ప్రస్తుతానికి ఈ సినిమా తప్ప ఇంకేం లేదండి మైండ్లో. సో యా, ఇట్స్ మైండ్లో ఏముందంటే దిస్ హ్యూజ్ మిష్ మ్యాష్ ఆఫ్ థాట్స్, సో మెనీ థాట్స్ అండ్ సో మెనీ థింగ్స్. ప్రాసెసింగ్ అంటే సినిమా చేస్తున్నప్పుడు యూఆర్ మల్టీ టాస్కింగ్ కంటిన్యూస్లీ. చాలా విషయాల గురించి చాలాసార్లు కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటాను. సో లిటరల్గా చెప్పాలంటే మిక్సీ బ్లెండర్ని బుర్రలో పెట్టి తిప్పితే ఎలా ఉంటే అలా ఉంటుంది డైరెక్టర్ బ్రెయిన్ అంటే. బట్ ఇన్ దట్ థింగ్ యూ ట్రై టు బీ కామ్, యూ ట్రై టు టేక్ యువర్ స్పేస్ అండ్ ట్రై టు బ్రీత్. నేను కథ రాసినప్పుడు ఆ కథకి ఎవరు సూట్ అవుతుందో వాళ్ళు మైండ్, ఎవరు పర్ఫెక్ట్ అనుకుంటే వాళ్ళే డ్రీమ్ అవుతారు. వాళ్ళ కోసం కథ రాయాలని నేను దట్స్ నాట్ ద రైట్ అప్రోచ్ ఆల్సో. మనలోంచి ముందు కథ గుర్తొస్తే ఆ కథలోకి ఎవరు ఫిట్ అవుతారని ఆలోచించడం ఐ ఫీల్ ఈజ్